హాయ్, వెల్కమ్ టు ద ఫైట్ బ్రాండ్ టీవీ. జగన్ క్రేజ్ తగ్గలేదు అనడానికి నిదర్శనం ఏంటంటే, మొన్న వల్లభనేని వంశీని చూడడానికి విజయవాడ సెల్కి వెళ్ళినప్పుడు మంచి క్రేజ్ వచ్చింది. అఫ్కోర్స్ ఈ ఎల్లో మీడియా వాళ్ళు పేర్లు అస్తమానం చెప్పను, కానీ వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. గ్రీన్ మ్యాట్ పెట్టి ఎంతమంది జనం వచ్చారు, అంతమంది జనం వచ్చారు, అది లేదని చెప్పి ఇద్దరు ముగ్గురు సీనియర్ జర్నలిస్టులు అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా వాళ్ళ వీడియోలో పెట్టారు. అది నిజంగా వచ్చిన జనమే. అతని క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. కాకపోతే అతను అక్కడ మాట్లాడిన మాటలు కొంచెం ఎమోషనల్గా మాట్లాడడం వల్ల నాకు అర్థమైంది ఏంటంటే, అతనికి ఇంకా కమ్మ కమ్యూనిటీ మీద ద్వేషం తగ్గలేదు. ఏ విధంగా పెట్టాయంటే, ఇప్పుడు లోకేష్కి, చంద్రబాబు నాయుడికి డెఫినెట్గా ఇంకొక కమ్మవాడు పైకి రాకూడదు అనే ధోరణిలో ఇతను వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. తర్వాత నానిని, కొడాలి నానిని, వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు చూస్తూ ఉండండి. ఇన్ ద నేమ్ ఆఫ్ రెడ్ బుక్ అని చెప్పేసి అంటున్నాడు. అండ్ అట్ ద సేమ్ టైమ్ తన యొక్క పరపతి పెరగలేదనటానికి మరో నిదర్శనం ఏంటంటే, చాలా ఎమోషనల్గా మాట్లాడాడు. దానికి కౌంటర్గా చాలామంది ఉంటారు కదా, తెలుగుదేశం తరపు నుంచి మాట్లాడేవాళ్ళు, లోకేష్ తరపు నుంచి మాట్లాడేవాడు ఉంటారు. కాబట్టి వాళ్ళు చాలా ఎక్కువగా మాట్లాడారు. మరి నువ్వు ఇలా చేసినప్పుడు లేదా మిస్టర్ జగన్, నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్ మీద విరుసుగు పడుతున్నావు, పోలీస్ డిపార్ట్మెంట్ని గుడ్డలు ఊడదీసి నేను వాళ్ళు నుంచో పెడతానంటే వాళ్ళు మాట్లాడేది వేరు, వీళ్ళు తంబ్లైన్స్ వేరును. వాళ్ళు ఏమన్నారంటే, మీరు ఇదే మాట మరి మీ దగ్గర పనిచేసిన వాళ్ళవే కదా మేము కూడానని వాళ్ళ అసోసియేషన్లో, వాళ్ళ యూనియన్లో ఉన్న వాళ్ళు చాలా చక్కగా మాట్లాడారు. అందుకంటే ఎక్కువ మాట్లాడతారు. ఒక ఎక్స్ చీఫ్ మినిస్టర్కి ఇవ్వాల్సిన గౌరవం ఎంత ఇవ్వాలో అంత ఇచ్చి మాట్లాడారు. కానీ దాన్ని ఉపయోగించుకుని, ఆ ఫుటేజ్ ఉపయోగించుకుని వీళ్ళ మట్టుకు చాలా ఘోరంగా పెట్టారు. తంబ్లైన్స్ అవి పెట్టి రే జగన్ ఆ టైంలో పెట్టారు. ఇవే మరి ఇటువంటి ఎక్స్ట్రాలు చేస్తున్న వాళ్ళని మళ్ళీ నెక్స్ట్ వచ్చినప్పుడు మిమ్మల్ని పెడతారు, మళ్ళీ నెక్స్ట్ వచ్చినప్పుడు మీరు మిమ్మల్ని పెడతారు. అంటే ఎలాగైందంటే, ఇప్పుడు పరిపాలన, ప్రజల యొక్క శ్రేయస్సు కోరవలసిన ప్రభుత్వాలు, కోరవలసిన మనుషులు మీకు ఓట్లు వేయించుకుని ఎన్నో అబద్ధాలు వాడి దాన్ని పక్కన పెట్టి ఈ జైల్లో పెట్టుకోవడాలు అవి పెట్టుకోవడం ఒక లెవెల్ వరకు పెట్టాలి. బికాజ్ వాళ్ళు అంతటి మాటలు మాట్లాడకూడదు. ఒక ఎక్స్ చీఫ్ మినిస్టర్, ఒక 10 సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు వాళ్ళ మిస్సెస్ని, లోకేష్ పుట్టుకుని కూడా బ్యాడ్గా మాట్లాడినవాడిని డెఫినెట్గా ఎవడో హర్షించాడు. జగన్ ఎంత అరిచి గీగెట్టినా కూడా ఈజ్ అ రాంగ్, డెఫినెట్గా రాంగ్. మరి ఇదే మాటలో నువ్వు అలా మాట్లాడితేనే నువ్వు ఆనందిస్తావని చెప్పేసి ఇవాళ నేను వంశీ, కొడాలి నాని ఎక్కడి వరకు కొమ్మలు తిట్టేవారు అనమాట. కాపులను తిట్టేవాడు ఆడ ఉన్నాడు, వేస్ట్ ఫిలోడు, పేరు నాని వాడు పెట్టేవారు అనమాట. వాళ్ళ వల్ల నీకు మంచి జరుగుతుందని క్షణికానందం పొందేవి తప్పితే యూఆర్ డూయింగ్ ఏ పెద్ద మిస్టేక్, అన్పార్డనబుల్ మిస్టేక్. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించి వాడు వీడు ఇష్టం వచ్చాడు మాట్లాడతాడు కొడాలని అతను. అది ఏం చూసుకో, ఏదో ఒక ఈ పాలిటిక్స్లోకి వచ్చి ఆ పక్కన ఈ పక్క నుంచి కొన్ని కోట్లు సంపాదించుకుంటారు. అదేవిధంగా వల్లభనేని వెనకాల ఉన్న 5 వ్యక్తులు ఎన్నెన్ని కోట్లు సంపాదించారో కూడా ఈనాడు టీవీ వాళ్ళు ఒక వీడియో చేశారు. చాలా బ్రహ్మాండమైన ఇన్ఫర్మేషన్ విత్ ఫోటోగ్రాఫ్స్ అన్నీ పెట్టారు. యాక్చువల్గా చూడండి కావాలండి, ఈ ఛానల్లో ఉంటుంది, ఈటీవీ ఛానల్లో. సో ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే, జగన్ను ఎమోషనల్గా మాట్లాడిన మాటలు డెఫినెట్గా తప్పే. కానీ అతను కమ్మోళ్ళు వదిలేటట్టు కనపడలేదు. కమ్మోళ్ళకి ఎలా ఫిట్టింగ్ పెడుతున్నాయంటే, చూడండి, ఇంకో కమ్మోడిని పైకి రానివ్వకుండా ఉండడం కోసం కొడాలి నానిని ఇలా పెట్టారు. కొడాలి నాని ఎవరినైతే ఎవరో వర్ధన్ అన్న తెలుగుదేశం ఆఫీసులో అన్న అతను కంప్లైంట్ ఇచ్చాడు, ఇది నేను కంప్లైంట్ విత్డ్రా చేసుకుంటున్నాను, నన్ను వాళ్ళు ఏం చేయలేదు అని అన్నారు. అయినా కూడా రాంగ్ కేసులు పెట్టి చేశారంటారు. అది రాంగ్ కేసులు పెట్టడం కాదు, అతన్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారు. అతను తీసుకెళ్ళి ఇక్కడ మర్మాంగం మీద కొట్టారు, అవి చేశారు, కిడ్నాప్ చేశారు, ఎన్ని ఉన్నాయి. వీటిలన్నింటినీ కూడా వాడిని కొట్టి తిట్టి చంపేస్తామంటే ఆడ కోర్టుకు వెళ్ళి ఈ 8 నెలల్లో నేను ఇలా చేయలేదు, దాన్ని ఎవరు ఏం చేయలేదని మీరు చెప్పిస్తే చెప్పారు. ఫ్యామిలీని చంపేస్తామని చెప్తారు. ఇవన్నీ బుల్షిట్. జగన్ డోంట్ బుల్షిట్ ఆల్ దీస్ థింగ్. ఏదో ఒక మాట పట్టుకుని ఇప్పుడు వీళ్ళు యాక్చువల్గా గమనించాలి. రెడ్ బుక్ మెయింటైన్ చేసే లోకేష్ అతన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. వీళ్ళకి ఎప్పుడు ఏ అవసరం వస్తే అప్పుడే పట్టుకొస్తారు ఆ మనుషుల్ని. వాడు ఎలా ఉంటారు మీకు, వాడు ఎఫెక్టెడ్ పార్టీ అయ్యాడు, కొట్టారు, తిట్టారు, తర్వాత వచ్చి దాన్ని కిడ్నాప్ చేశారు. చేసిన తర్వాత కూడా మీరు ఇప్పుడు మీకు అవసరం కాబట్టి ఇప్పుడు మీకు కావాల్సి వచ్చాడు. అతను కోర్టులోకి వెళ్ళి నేను విత్డ్రా చేసుకుంటున్నాను, నా మీద పెట్టిన కేసు, నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు అన్నప్పుడు అప్పుడే మీరు అలర్ట్ అవ్వాలి. మీరు ఇప్పుడు మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఇన్ఫ్లుయెన్స్ చేసి మేము అందరూ ఉన్నాం నీకు అన్న తర్వాత మళ్ళీ చెప్తున్నాడు లేదు ఇవన్నీ జరిగినాయి, లిఫ్ట్లో ఉన్న ఫుటేజ్ పంపారు, ఇక్కడ హైదరాబాద్లో మన మై హోమ్
భుజ ఏదో ఉంది, అందులో ఫ్లాట్ ఉంటే ఆ ఫ్లాట్లో తీసుకెళ్ళి కొట్టారు, ఇచ్చేసారు మొత్తం చేశారు. అతను అతను స్టేజ్ ఏంటి, వెటర్నరీ డాక్టర్ స్టేజ్ నుంచి కోట్లు సంపాదించిన సినిమాల్లో కూడా పార్ట్నర్షిప్ పెట్టేసి అతను చేయని అరాచకాలు అంటూ లేవని చెప్పేసి నాకు ఎన్నో వచ్చినాయి నాకు వీడియోస్. ఇవన్నీ చూసి మీరు కులంకషంగా చేయండి అంటే అవన్నీ నేను చెప్పడం ఎందుకు, ఆల్రెడీ చేస్తున్నారు. నేను ఇన్ జనరల్గా వాట్ ఈజ్ కరెక్ట్, వాట్ ఈజ్ నాట్ కరెక్ట్, ఎయిదర్ సైడ్, జగన్ సైడ్ కానివ్వండి, వైఎస్ఆర్సీపీ అండ్ ఆల్సో ఈ కూటమి సైడ్ కూడా ఇప్పుడు ఇలా చేయటం ఇది కక్షపూరితమే కాదు. ఇప్పుడు కక్షపూరితం అయితే జనరల్గా పెట్టాలి. ఎస్సీ అట్రాసిటీ కేసు కింద పెట్టారు. అంటే ఎస్టీ వాళ్ళు నా బాధ ఏంటంటే ఎస్టీ వాళ్ళు ఆ తెలుగుదేశం ఆఫీసులో ఉన్నవాడు ఆడొక్కడిని కొడితేనే మీరు కేసు పెట్టాలా? అసలు ఈ కోర్టులో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. ఒక బ్రాహ్మణ్ కొడతారు వెటర్ లోపల, అసలు ఆ ఎస్టీ అట్రాసిటీ కేసు కింద పెడితేనే వస్తుందని చాలా సబ్స్టాండర్డ్గా ఉన్నాయి. అన్నీ కొట్టారు, కిడ్నాప్ చేశారు. మీరు ఎవరిని కిడ్నాప్ చేసేచ్చా? సో ఆల్ దీస్ థింగ్స్ టుగెదర్ కొడాలి నాని హీ డిజర్వ్స్ టు గెట్ ఏ వెరీ బిగ్ పనిష్మెంట్. అండ్ ఆల్సో ఇంకా వెనకాల ఉన్నారు వచ్చే వెయిటింగ్లో అనమాట. ఎవరో ఇందాక వల్లభనేని వంశీ గురించి చెప్పాను, తర్వాత కొడాలి నాని, పేరు నాని, వీళ్ళందరూ ఉన్నారు. తర్వాత ఈవెన్ అవినాష్ మీద కూడా పెట్టారు. అంచేత కమ్మోళ్ళు ఇంకొక అమౌంట్ పైకి రానివ్వరు అని చెప్పి జగన్ ప్లేట్ మార్చి మాట్లాడుతున్నాడు. అదేం కాదు, నీకు అక్కడ ఆ ఏరియా కమ్మ ఏరియా కాబట్టి కమ్మ వాళ్ళని తెలుగుదేశం వాళ్ళని తీసుకుని వాళ్ళకు ఒక పెద్దపేట వేసి సీట్ ఇచ్చి అన్నీ చేసావు. అది వర్కౌట్ అవ్వలేదు. అది వర్కౌట్ అయితే నీ వాయిస్ వేరేగా ఉండేది, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. ఎవరన్నా మాట్లాడితే నమ్మదగినట్టుగా ఉండాలి. ఏది కూడా ఎవ్రీథింగ్ ఈజ్ అన్బిలీవబుల్గా ఉంది యాక్చువల్గా. అండ్ వాట్ యువర్ పీపుల్, దట్ ఈస్ ఒకప్పుడు తెలుగుదేశంలో ఉన్న వల్లభనేని వంశీ కొడాలి వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? కమ్ముడు అంటే అక్కడి నుంచి వస్తాడు, ఎన్టీ రామారావు అటు నుంచి వస్తాడు. ఎన్టీ రామారావు తర్వాత ఎవడు, ఎవరు బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు గారు వస్తారు. ఇప్పుడు ఎవరు, లోకేష్, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే వీళ్ళందరూ. వాళ్ళు జనరల్గా పార్టీ తరపున వాళ్ళ యొక్క స్వార్థపూరితమైన రిజల్ట్స్ కోసం మీ దగ్గరికి వచ్చారు తప్పితే నిజంగా వాళ్ళ సాధారణంగా ఆ కమ్యూనిటీ విడిపోదు. ఆ విడిపోయిస్తే కూడా మనం కూడా ఆ పోస్టులోకి వెళ్ళొచ్చని చూసే కొంతమంది ఆ కమ్యూనిటీలో ఉంటారు. ప్రతి కమ్యూనిటీలోనూ ఫర్ ఎగెనెస్ట్ ఉంటారు. ఆ విధంగా ఇతను చేయని అన్యాయాలు లేవు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. వాట్ ఈజ్ దట్? ఇట్లా తీసుకెళ్ళిపోయి కొట్టాడు, అక్కడ తీసుకెళ్ళి కొట్టాడు, గొడవల్లో పెట్టుకొచ్చాడు. సినిమాలో చూస్తాం. ఈ వల్లభనేని వంశీ నువ్వే ఆఫ్టర్ ఆల్ ఒక దీంట్లో నుంచి వచ్చావు, ఒక వెటర్నరీ డాక్టర్ నుంచి వచ్చావు. యూ షుడ్ మెయింటైన్ దట్. ఈవెన్ ఇఫ్ యూఆర్ జంపింగ్ పార్టీ, జగన్ యథా రాజా తథా ప్రజలాగా దుర్మార్గమైన విషయాలే చెప్తాడు మీకు. సో విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. కాకపోతే జగన్ ఎయిమ్ మటుకు నెరవేరింది ఒక లెవెల్ వరకు. కమ్మ వాళ్ళు విడగొట్టాడు. కమ్మాని 2 వర్గాలకి విడగొట్టాడు. వాళ్ళకు కూడా హ్యాపీగా ఉంది, భలే దొరికాడు రేడు, మరి వాళ్ళంత బిజినెస్ చేసుకోవచ్చు, ఇసుక దొబ్బేయచ్చు, అది చూపేయచ్చు, ఇది చూపేసి కాటలు కొట్టచ్చు. ఒక్కొక్కడు 500 కోట్లు 1000 కోట్లు సంపాదించారు వాళ్ళు. అవి వెనకాల ఉన్నవాళ్ళు ఈ టీవీలో చూడండి. వల్లభనేని వంశీ వెనకాల ఉన్న వాళ్ళు ఫోటోగ్రాఫ్లో నేమ్లు అడ్రస్ సహా వాళ్ళు పబ్లిష్ చేశారు. నేను అది చూసిన తర్వాత నాకు మైండ్ ఇదైపోయింది నాకు యాక్చువల్గా. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, కమ్మాళ్ళని డివైడ్ అండ్ రూల్ చేస్తున్న జగన్. All film lovers, here comes Geeta Krishna International Film School. Want to become a top model? Our modeling course can help you get into ad films just like Samantha, Tamanna, Gadde Sindhura and Bindu Madhavi. With our International Film School Diploma Certificate, you will be ready for spotlight. Enjoy free hostel and food facilities. Join us and start your modeling career.